తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో దాగున్న చిరుత పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కడియం మండలం బురిలంక నుంచి వీరవరం వెళ్లే మార్గంలోని నర్సరీల్లో పాదముద్రల ద్వారా చిరుత జాడ గుర్తించారు. నర్సరీల చుట్టూ 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు. 40 మంది ఫారెస్ట్ సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను పట్టుకోవటానికి అటవీ శాఖ అధికారులకు స్థానికులు సహాయపడుతున్నారు. రాత్రంతా ఇంటి ముందు లైట్లు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు స్థానికులు. కడియం నర్సరీల్లో దాక్కున్న చిరుతను పట్టుకోవటానికి అధునాతన పరికరాలు ఉపయోగిస్తున్నామని అన్నారు అటవీ శాఖ అధికారులు. అవసరమైతే మత్తు ఇంజెక్షన్ ఇస్తామన్నారు. చిరుతపులి దాడి చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్న అటవీ శాఖ అధికారులు భరణి ప్రసాద్లతో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కడియం నర్సరీలోని జననివాస ప్రాంతాల్లో చిరుతపులు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే దాన్ని పట్టుకోవడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతున్నది. అయితే ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది మన దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ జిల్లా అధికారి అయిన భరణి గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి కడియం వైపు ఫస్ట్ అక్కడ ఉన్న అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్ పెట్టాం. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు నర్సరీలో. సో వాళ్ళకి ఫస్ట్ కాషన్ అనేది చెప్పాం. ఒక నర్సరీ లోపల వస్తే ఏ టైంకి మార్నింగ్ వాళ్ళు రావాలి, మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ క్లియర్ మనకి బ్రైట్ లైట్ వచ్చిన తర్వాతనే వాళ్ళ నర్సరీ లోపల రావాలి. అది కూడా ఒంటరిగా రాకుండా ఒక 2-3 కలిసి రమ్మని చెప్పాము. మోటార్ రూమ్, షెడ్ ఇదన్నీ ఫస్ట్ టార్చ్ లైట్ కొట్టాలి. టార్చ్ లైట్ కొట్టితే దాని లోపల యానిమల్ ఉంటే కూడా అది బయట పరిగెత్తాది. వీళ్ళ చేతిలో కూడా కర్రలు పెట్టుకోవాలి. పెద్ద కర్రలు పెట్టుకుంటే వాళ్ళకు కూడా సేఫ్టీ అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. దాని తర్వాత మొత్తం ఫామ్ ఒకసారి చెక్ చేసేసి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఈవినింగ్ కూడా ఒక 4 తర్వాత మనకి లైట్ డిమ్ అవుతుందంటే ఇమీడియట్ గా అక్కడ ఆపి వెళ్ళిపోమని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అది కాకుండా అక్కడ ఉన్న నర్సరీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పగ్ మార్క్ ఎలా ఉంటది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనకు దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అనేది అడిగాము. దీనికి రీజన్ ఏమంటే కడియం ఏరియా అనేది చిన్న ఏరియా కాదు, ఇట్స్ అ వెరీ బిగ్, పెద్ద ఏరియా. సో అది మొత్తం కూడా తిరగడానికి వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకి ఇంకా తొందరగా దొరుకుతుంది. అలాంటి ప్రయత్నంలో ఈ రోజు మార్నింగ్ మనకి కడియం ఈ ఏరియాస్ లో పగ్ మార్క్స్ అనేది కనిపించింది. ఇంకా నర్సరీ లోపలనే తిరుగుతుంది అనేది కూడా కన్ఫర్మ్ చేశాము. ఈ రోజు మళ్ళీ ట్రాప్ కేజెస్ మనకు కన్ఫర్మ్ అయిన లొకేషన్ కి షిఫ్ట్ చేయడం అనేది మొదలు పెడుతున్నాము. మన అడవి కన్నా ఇక్కడ క్యానపీ తక్కువ ఉన్నాయి కాబట్టి కంపారిటివ్లీ ఇక్కడ మళ్ళీ డ్రోన్ అనేది మనం ప్రయత్నం చేసి చూస్తాము. ఎంత దాకా డ్రోన్ సపోర్ట్ మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందో అది కూడా మనం ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కూడా అది లంక వైపు, గోదావరిలో ఉన్న లంక వైపు వెళ్తుంది అని అనుకుంటున్నాము. దానికి రీజన్ ఏమంటే మన గోదావరి లంకల్లో చాలా జింకల్ పాపులేషన్ కూడా ఉన్నాయండి. సో అక్కడే మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనేది కూడా మనం అనుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ అయిన ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ మండపేట గానీ ఆలమూరు గానీ మీ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉన్నది చిరుత అంటున్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇటు అది ఆల్మోస్ట్ ఇప్పుడు కోనసీమ జిల్లాకి రాజమండ్రి జిల్లాకి బార్డర్లో ఉంది. ఇప్పుడు ఉన్న లొకేషన్, నిన్న ఐడెంటిఫై చేసిన లొకేషన్ చూస్తే కోనసీమ జిల్లాకు ఒక 1.5 కిలోమీటర్ బార్డర్. సో నిన్న మేము అక్కడంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్లస్ అక్కడ వివిధ శాఖలు అంటే పోలీసు, రెవెన్యూ వాళ్ళ సహకారం కూడా అవసరం కాబట్టి వాళ్ళతో నేను మీటింగ్ నిర్వహించడం జరిగింది నిన్న మధ్యాహ్నం. అదేవిధంగా ప్రెస్ కూడా బ్రీఫ్ చేసాం నిన్న మా మండపేట తహసీల్దార్ ఆఫీస్లో. సేమ్ ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కోనసీమ జిల్లా వేరు, లేదంటే రాజమండ్రి జిల్లా వేరు కాదు. ఇటువంటి వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ రాజమండ్రి సర్కిల్ అంతా కూడా ఒక యూనిట్, అంటే స్టేట్లోనే ఎక్కడెక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళ సలహాలు తీసుకోవటం, ఈ యానిమల్ సేఫ్గా బంధించి అవకాశం ఉంటే బంధించడం, లేదంటే దాని రూట్లో అది వెళ్ళిపోతుంటే డ్రైవ్ చేయటం ఎటు డిస్టర్బ్ కాకుండా. సో ఇది చిరుతపులి కాబట్టి ఇది ఒక స్మాలర్ ఏరియాకి ఎక్కడైనా కన్ఫైన్ అని అనుకున్నప్పుడు అది ట్రాంకులైజ్ చేయడానికి కూడా అవకాశం. అటువంటి ప్రయత్నం ఇక్కడ చేయడానికి అవకాశం ఉందండి, ఉంది, షూర్. ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎన్ఎస్టీఆర్ అంటే శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి వచ్చే ఉన్నారు, అలాగే వైజాగ్ జూ, తిరుపతి జూ, అలాగే ఎక్స్పర్ట్స్ ఎక్కడైతే ఉన్నారో దీన్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి సేఫ్గా, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది అన్నీ ఎప్పటికప్పుడు
హైర్ అఫీషియల్స్ నుంచి వాళ్ళ సలహాలు సూచనలు, అలాగే ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళ సలహాలు సూచనలు ఇవన్నీ కూడా తీసుకుని ఆపరేషన్ మేము క్యారీ అవుట్ చేస్తున్నాం. అంతటా మేము ఓన్గా కొంత మాకు అవగాహన ఉంది ఏ విధంగా ఏం చేయాలి అనేది, లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మేము ఒక పరిగణనలోకి తీసుకుని ఆపరేషన్ టేకప్ చేస్తాం. కడియం మండల ప్రజలు కానీ అలాగే మండపేట, ఆలమూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.